తెలంగాణ మాదిగ సంఘాల మహాకూటమి మీడియా సమావేశంలో మహాకూటమి కోఆర్డినేటర్ గ్యారా శ్రీనివాస్ గారు మాట్లాడుతూ తెలంగాణ కాదు భారతదేశంలో మొత్తం మీద కూడా మాదిగలు బీజేపీని నమ్మరు. బీజేపీ మాదిగలకు స్నేహాస్తం ఎన్నటికీ కాదు. వీధిలో మతం, ఇంటిలో కులము అనే ఆ భావజాలం ఏదైతే ఉందో అది కులాలుగా విభజించి కుక్కల కొట్లాట పెడుతుంది, వీధి కొట్లాటలు లేపుతుంది తప్ప కులాలను ఐక్యం చేస్తూ ఒక నవసమాజాన్ని, మానవతా వాతావరణాన్ని ఎన్నటికీ సృష్టించదు. దానిని దళిత బహుజనులు ఎప్పటికీ నమ్మరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అన్నారు. అదేవిధంగా పోరాట రాములు మాట్లాడుతూ ప్రభుత్వ భూమిపై గత 10-20 ఏళ్ళకెళ్ళి జీవిస్తున్న అదే దళిత బహుజనులను పక్కకు నెట్టేస్తారు. అదే రాజకీయ నాయకుడు వచ్చినప్పుడు మాత్రము దానికి పట్టాలు ఇస్తారు. ఎట్లా వీలవుతుందో అది అధికారుల అవినీతికి ఒక నిదర్శనం కాదా అంటూ మాట్లాడారు. ఇంకా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతూ ఎన్నటికీ బీజేపీకి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దళితులకు, అందులో మాదిగలకు అన్యాయం చేస్తుందంటూ నిలదీశారు. ఈ అన్యాయాన్ని ఎండగడుతూ ఇప్పటికైనా దళితులకు, మాదిగలకు న్యాయం చేయాలంటూ కోరారు. మనం వాళ్ళని అడుక్కోవడం కాదు, బ్రతిమాలుకోవడం కాదు, డిమాండ్ చేస్తా ఉన్నాం. మా వాటా జనాభా తమాషా ప్రకారంగా మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కలేదు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. మా వాటా మాకు ఇవ్వండి. రెండవది, ఉప ఎన్నికల్లో అక్కడ మాదిగ జనాభా ఎక్కువ ఉంది. 40 సంవత్సరాలుగా అక్కడ మాదిగలకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇస్తా ఉన్నారు, మా సోదరులకు ఇస్తా ఉన్నారు. ఈసారి మాదిగలకు ఇవ్వాలనేది ఒక డిమాండ్. ఇంకోటి, బీజేపీకి మాదిగలు ఓట్లు వేస్తారా? బీజేపీకి మాదిగలు ఓటు ఎందుకు వేయాలి? నా దగ్గర అన్ని పేపర్ కటింగ్లు ఉన్నాయి, మీడియా మిత్రులకు కావాలంటే ఇస్తాను. బీజేపీ అరాచకాలు, వాళ్ళు ట్రైనింగ్ పొందిన శిక్షణ మొత్తం కూడా మా మాదిగ జాతి మీదనే వాళ్ళ వికృత కాండాలు సృష్టిస్తూ ఉన్నారు. అలాంటిది జాతి, మా మాదిగ జాతి వాళ్లకు ఏ విధంగా ఓటు వేయరు. బీజేపీ మద్దతుతో పార్టీ మా జాతిని ఎక్కడ పడితే అక్కడ గుళ్ళకు రానివ్వకుండా, ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఒక ఉదాహరణ చెప్తాను. శివమాల వేసుకున్న భక్తులు మాదిగలు గుళ్ళకు వెళ్ళి వాళ్ళు భజనలు చేసుకుంటా ఉంటే శివాలయంలో వాళ్ళని అదే గుడిలో స్తంభాలను కట్టేసి కొట్టిన చరిత్ర ఉంది. ఇదే వికారాబాద్లో అంబేద్కర్ జయంతి చేశామని లాస్ట్ ఇయర్ ఒక మాదిగ సోదరుణ్ణి దాడులు చేశారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇదంతా వీటన్నిటికీ బ్యాక్ బోను వాళ్ళే. అందుకే ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నానంటే, మాదిగలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి ఓటు వేయరు. ఎవరు చెప్పినా కూడా వేయరు. మా పెద్దన్న చెప్పిండని అంటున్నారు, కానీ మా పెద్దన్న చెప్పినా వేయరు, ఇంకా వాళ్ళన్న చెప్పినా కూడా వేయరు. మాదిగలకు ప్రత్యామ్నాయం, రాజ్యాంగాన్ని కాపాడుకునే, రాజ్యాంగాన్ని పరిరక్షించే పార్టీ కావాలి. మాదిగలే కాదు, దళిత బహుజనులు అందరికీ కూడా రాజ్యాంగ హక్కులు సమృద్ధిగా అందుకునే వాళ్ళందరికీ కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే పార్టీ కావాలి. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చాం ఇంతకుముందు. ఇప్పుడు మాకు ఈ అధికారంలో వాటా కావాలని కోరుకుంటున్నాం, అడుక్కోవట్లేదు. దయచేసి ప్రభుత్వం గమనించి అన్న చెప్పినట్టుగా, మా కిరణ్ అన్న చెప్పినట్టుగా 18 తారీఖు వరకు మీరు మాకు ఒక నిర్ణయాన్ని చెప్తే మేము మీకు అండగా ఉంటాం. లేదంటే మాత్రం అన్న చెప్పినట్టుగా 17 నియోజకవర్గాలలో అభ్యర్థుల్ని ప్రకటించే ఆలోచన చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను
అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మేము మాదిగలను అణచివేసింది అనుకుంటే అంతకన్నా తీవ్ర స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను అణచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మరి దాదాపు 40 సంవత్సరాల ముందు కాంగ్రెస్ పార్టీలో మాదిగలు టికెట్ అడిగితే నవ్వే పరిస్థితి అని మనం పెద్దలు చెప్తే విన్నాం. ఈరోజు అదే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు తీసుకువచ్చింది. మరి న్యాయంగా మనం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అడుగుతూ మన వాట అడుగుతూ ఉంటే దానికి క్వైట్ ఆపోజిట్ గా ఈరోజు అసలు ఈ రాష్ట్రంలో మాదిగలు లేరు, మాదిగ జనాభా లేదన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తూ ఉన్నది. నేను సూటిగా మరి కేబినెట్ లో ఉన్న మన మాదిగ మినిస్టర్ నేను మీడియా మిత్రులు అడుగుతా ఉన్నాను, మరి బీసీ సామాజిక వర్గమైన నీ అనుచరుడికి టికెట్ రాకపోతే నువ్వు ఏఐసిసి పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తా అని చెప్పి ఆ వ్యక్తికి నువ్వు పటంచెరులో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇప్పించుకున్న స్థానంలో ఉండి కూడా ఈ రోజు మాదిగ జాతి నిర్వహణమైన పరిస్థితిలో ఉండి మాదిగ జాతికి అవమానం జరుగుతూ ఉంటే ఆ జాతి బిడ్డగా నువ్వెందుకు నీ అధిష్ట కాంగ్రెస్ అధిష్టానాన్ని ప్రశ్నించడం లేదని చెప్పి ఈ యొక్క మన మాదిగ మినిస్టర్, మన ఏకైక మినిస్టర్ గారిని నేను అడుగుతా ఉన్నాను. పోకల కిరణ్ రాణి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంతా బృందాన్ని ఈ 18 తారీఖు లోపల ఒక్కసారి మన మినిస్టర్ గారిని మన మాదిగ బిడ్డను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆయన మీద కూడా ఒత్తిడి వస్తుంది. మన మాదిగ బిడ్డలు నా మీద కూడా తిరగబడతారు. ఈ యొక్క వాయిస్ ని నేను అధిష్టానానికి వినిపించాలనే ఆలోచన కలుగుతానని చెప్పి మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి ఈ యొక్క విషయంలో ఏదైతే పోకల్ కిరణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మహా ఎంఆర్పీ కట్టుబడి ఉంటుంది, అన్ని విధాలా సహకరిస్తానని చెప్తూ విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలు, అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ఈరోజు రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడు లేని విధంగా ఒక ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే గతంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి రాష్ట్రంలో ఏ రోజు కూడా మాదిగ సామాజిక వర్గానికి ఎంపీ టికెట్ ఇవ్వకుండా ఏ అధికార పార్టీ లేదు. ఇప్పుడున్నటువంటి మనం ఏరుకోరి తెచ్చుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ దళితులను వంచింది, అభివృద్ధి చేయలేదు. కాబట్టి దళిత బంధు విషయంలో రోడ్డెక్కినటువంటి దళితులు ఎక్కువగా 80 లక్షల మంది ఉన్నటువంటి మన మాదిగ సామాజిక వర్గం అందరం కలిసి టీఆర్ఎస్ పార్టీని గద్దెదించాం. ఇది వాస్తవం. అది దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాం. కానీ ఇదే అధికారంతో మన ఓటుతో వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అతహ పాతాళానికి నొక్కినట్టుగా ఈరోజు మాదిగ జాతిని మొత్తాన్ని కూడా తొక్కిపడేసింది. కేవలం 3 కుటుంబాల కోసం నాగర్ కర్నూల్లో మరి ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క గారి అన్నగారైనటువంటి మల్లు రవి గారి కోసం ఒకే కుటుంబంలో 2వ పదవి ఎంపీని కట్టబెడుతూ అక్కడ నాగర్ కర్నూలు ఇచ్చింది. అదేవిధంగా పెద్దపల్లిలో గడ్డం వినోద్ కుమార్, గడ్డం వివేక్ ఇద్దరు అన్నదమ్ములకు ఒకే కుటుంబం నుండి శాసనసభ్యులుగా టికెట్ ఇచ్చినప్పటికీ ఇంకా సరిపోతలేదన్నట్టుగా గడ్డం వంశీ వాళ్ళ కొడుకు టికెట్ ఇచ్చి 2వది పెద్దపల్లి టికెట్ని కూడా అదే మాల సామాజిక వర్గానికి ఇచ్చింది. మరి 3వది వరంగల్లో అయితే ఇంకా గడ్డు పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి కడియం శ్రీ గారికి అతను టీఆర్ఎస్ పార్టీ నుండి వాళ్ళ బిడ్డ కావ్యకు టికెట్ వచ్చిన తర్వాత 10 రోజులు ప్రచారం చేసుకున్న తర్వాత మరి అప్పటిదాకా కాంగ్రెస్లో అభ్యర్థులుగా ఉండి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి కనుకున్నాడు ఓడిపోయినటువంటి మన ఇందిరా లాంటి వాళ్ళు ఉండగా, దొమ్మడి సాంబయ్య లాంటి వాళ్ళు ఉండగా కూడా వీళ్ళందరికీ అన్యాయం చేసే విధంగా మళ్ళీ మన మాదిగకు ఉపకులమైనటువంటి కడియం శ్రీ గారిని తీసుకొని వచ్చి కడియం కావ్య గారికి టికెట్ ఇవ్వడం. 3 కుటుంబాల కోసం మన 80 లక్షల మందిని ఈరోజు రాష్ట్రంలో అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది. మరి దీన్ని ఏ రకంగా మనం మాదిగలం అర్థం చేసుకోవాలి? బీజేపీని అందామా, బీజేపీ విషయం పక్కకు పెడదాం, టీఆర్ఎస్ అందామా, టీఆర్ఎస్, ఎందుకంటే ఇవి 2 ప్రధాన పార్టీలు కాదు, ఇవి 2 అధికారంలో ఉన్నటువంటి పార్టీలు కాదు. మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేసేదే అన్యాయము. కాబట్టి 80 లక్షల మందికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద, అదేవిధంగా అధినాయకుడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఉన్నది.
ఈరోజు మనం అందరం ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఏదో బీజేపీకి వేయాలనో టీఆర్ఎస్కి వేయాలనో కాదు, ఆ రెండింటిని కాదనే కదా మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చుకున్నాం. మరి అధికారంలోకి ప్రేమించి ఇష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి వ్యక్తి మనంలో దూషించి ఈ 80 లక్షల మంది ఓట్లు నాకు అవసరం లేదు, 80 లక్షల మంది నాకు అవసరం లేదని మనల్ని కాదుపో అని చెప్పేసి ఎడమతో విసిరి కొట్టేసే విధంగా 3 కుటుంబాలకే పెద్దపీట వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉప ముఖ్యమంత్రి ఇచ్చింది అదే సామాజిక వర్గానికి, అదేవిధంగా అసెంబ్లీ స్పీకర్ని ఇచ్చింది అదే సామాజిక వర్గానికి. మనల్ని అక్కడ తక్కువ చేసినా కానీ ఓర్చుకున్నాము. కానీ ఈరోజు రాష్ట్రం నుండి అసలు ప్రాతినిధ్యమే పార్లమెంటు లేకుండా చేయడం అనే విషయము ఇది అసలే క్షమించరాని విషయము. ఏది ఏమైనా మరి అన్న చెప్పినట్టుగా 18వ తారీఖు వరకు కనుక వీళ్ళు నిర్ణయం చేసుకొని కనీసం ఒక్క సీటు, వాస్తవంగా మన దేశీయ ప్రకారం 2 మాదిగలకు 1 మాలకు రావాలని చెప్పేసి స్వయంగా మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్ గారే మీడియాలలో చెప్పారు. అయినప్పటికీ కూడా మీరు పట్టించుకోకుండా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా ఇప్పటికీ కనీసం ఒక్కటన్నా ఇస్తే మేము మీకు మద్దతు తెలుపుతాము. లేదనుకుంటే మాత్రం 17 సీట్లు 17 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా ఈరోజు మా మహాకూటమి పనిచేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరలా మీరు ఆలోచన చేయాలి, మాదిగ సామాజిక వర్గాన్ని హక్కున చేర్చుకోవాలి, వాళ్ళకు వాళ్ళ స్థానాన్ని కల్పించాలి. మరి ఇంకొక విషయం చెప్పదలుచుకుంటే మరి మొన్న 37 స్థానాలలో కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చారు. 37లో 13 స్థానాలు ఒక రెడ్డి సామాజిక వర్గానికి తీసుకున్నారు, 1 మాత్రమే ఎస్సీలకు ఇచ్చారు. మరి దీన్ని ఏ రేషియో మీరు తీసుకుంటా ఉన్నారు? ఇప్పుడు ఎంపీలను చూసుకుంటే 6 స్థానాలు మీరు రెడ్డి సామాజిక వర్గానికి తీసుకున్నారు, ఇక్కడ 1 కూడా మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వలే. 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి అధినాయకుడిగా ఉన్నటువంటి మీరు పెద్దపీట వేసుకున్నప్పుడు 80 లక్షల మంది ఉన్నటువంటి మాదిగ సామాజిక వర్గానికి ఎంతమందికి మీరు ఎంపీ సీట్లు ఇవ్వాలి? దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోండి. మా మాటలు మీకు ఏదో తిరుగుబాటుగా కావద్దు, మా ఆవేదనగా కనబడాలి. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని మాకు పార్లమెంట్లో మా ప్రాతినిధ్యం ఉండే విధంగా మాదిగ సామాజిక వర్గాన్ని పార్లమెంట్లో మీరు టికెట్ ఇవ్వండి, మేము గెలిపించుకొని మీ ముందు పెట్టేటువంటి బాధ్యత మాది. అదేవిధంగా మీరు టికెట్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానాలలో మేము ఓటమే, కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా మేము పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ నమస్కారం, సెలవు తీసుకుంటాము. మాదిగ ఉద్యమ అభినందనాలు, జై భీములు. మీడియా మిత్రులకు విజ్ఞప్తి ఏంటంటే మీరు కొద్దిగా ఈ సమయంలో వెలికి తీయాల్సిన అవసరం ఉండదని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తున్నా. నేను లెఫ్టిస్ట్ ఉద్యమాలకు వెళ్ళి మా యొక్క మాదిగ సామాజిక వర్గాలకు సంబంధించిన దాని మీద మాదిగ ఉద్యమ నాయకులతోటి పనిచేస్తూ 2014 వరకు మేము బయటికి రాలేదు. అనేక తెలంగాణ పోరాటాల్లో ముందున్నటువంటి వ్యక్తులుగా 2014లో టీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాలకు మోసం చేసిందనే విషయం తెలుసుకున్న తర్వాత తిరుగుబాటు ఉద్యమం స్టార్ట్ చేస్తే నాకు పరిగి నుండి బీఎస్పీ పార్టీ నుంచి టికెట్ ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మరి ఆలోచన చేసిన చాలా వరకు మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ఆలోచన చేయాలి. మా యొక్క గురువులైనటువంటి పెద్దలు 2-3 ఉన్నారు. అదేవిధంగా నాతో సహచరులు ఉద్యమ నాయకులు ఆలోచన చేయాలి. మన దగ్గర ఏమీ లేదు, గుంపు కూడా ఏకం లేదు అనేది పాలకులకు తెలుసు. నేను ముక్తఖండతో చెప్తున్నా, నేను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓన్లీ మన మాదిగలు కూడా మనకు ఓట్లు వేయలేదు. ఎందుకంటే మన దగ్గర పల్సదనం ఉండదని అర్థమైంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ఒకటే ఉంది, ఆ ఓటు కూడా చైతన్యము లేదని ఈరోజు మనం వేస్ట్ కాళ్ళమని వాళ్ళకు అర్థమైపోయింది పాలకులకు. ఓటు చైతన్య ఉద్యమంలో మనం అంతా ముందుకు రావాల్సిన అవసరం ఉండదు. నేను ఒక ఆలోచన చేసిన, 445 ఎకరాల భూమిని నా కండ్ల ముందు టీఆర్ఎస్ ప్రభుత్వం కబ్జాలు చేస్తూ ఉంటే నేను అడ్డుకోవడానికి పోలేదు. అడగడానికి ఒక ఆఫీసర్ను ఎంఆర్ఓను తీసుకొని పోతే నా మీద దాడి చేస్తే మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి వాళ్ళ మీద కూడా రిటర్న్ అయ్యారు కాబట్టి నేను దాడి చేయించినని చెప్పి నా మీద కేసు పెడితే పోకల కిరణ్ కుమార్ మాదిగ గారు నా దగ్గరికి రావడం జరిగింది. మరి ఇదే విధంగా మరి ప్రభుత్వ భూములు కూడా మరి రక్షణ లేకుండా పోయినాయి. రేపు మనకు ఆ ఓటు ఆ భూములు కూడా లేవు, మనం జీతాలు చేసే పరిస్థితి మళ్ళీ వెనకడికి వచ్చింది కనుక ఉద్యమాలను రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పి నేను మేధావులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఓటు చైతన్య ఉద్యమం చేస్తున్న దీంతో పాటు ఈరోజు బాధ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మన మాజీలు ఉంటారు అక్కడ అడుగుదాం, బీజేపీ పార్టీలో మన నాయకులు ఉంటారు వాళ్ళని అడుగుదాం, అన్ని పార్టీలో మనల్ని అడుగుదాం. కానీ ఓటు చైతన్య ఉద్యమం చేయకపోతే
వేస్ట్ అనిపిస్తున్నది. ఆ రోజు పట్టుకున్నటువంటి గన్నులు పట్టుకున్నటువంటి గొప్పోళ్ళు వాళ్ళే అనిపిస్తుంది తప్ప మీరు ఆ గన్ను కన్నా 100 రెట్లు ఆయుధంగా తుపాకీ ఆయుధం కంటే ఓటు బలమైంది ఇచ్చిండు అంబేద్కర్. దాన్ని చైతన్యం చేసుకునే మూమెంట్లో అందరం కలిసి పనిచేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ, నేను చేయాల్సిన పని ఒకటే ఉన్నది, ఎంచుకున్నాను. ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఉద్యమం చేస్తున్నాం. ఎవరి దగ్గర ఎన్ని భూములు కబ్జాలు చేసిర్రో నేను అదే ఇప్పుడున్నటువంటి మా మహేందర్ రెడ్డి మీద వేస్తే 714 ఎకరాల భూమి రికార్డుతో నాతో వచ్చింది కనుక ఇప్పుడు అలాంటి చాలామందిని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి వ్యతిరేకం కాదు, భయపడాల్సిన అవసరం లేదు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనకు భూములు లేవు, ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, మనకు ఎలాంటివి లేవు కనుక ఓటు ఉన్నది. ఆ ఓటును చైతన్యం చేయడానికి మీరు రథం ఎక్కాలి. రథం ఎత్తకపోతే మనం అందరూ కూడా మన నాయకులు నష్టపోతారు. ఈరోజు పార్టీల్లో పదవులు అడుగుతున్నాం, మరి రెడ్లకు ఎంత శాతం ఉన్నదని వాళ్ళను అడుగుతున్నాం, రెడ్లకు ఎంత శాతం ఉన్నదని అడుగుతున్నాం. ఇదే ఓటు చైతన్యం ఉంటే సచ్చుకుంట వాళ్ళు మనకి ఇచ్చేటోళ్ళు. కాబట్టి ఈరోజు మనం వాళ్ళని అడిగే స్థితిలో వెళ్ళిపోయినాం. కాబట్టి మనం అడిగేది కాదు, మన ప్రజల్ని చైతన్యం చేస్తే జెండాలు మోసేది మనోళ్ళే, డప్పులు కొట్టేది మనోళ్ళే, వాదం ఎత్తేది మనోళ్ళే, కోటర్ సీసాలకు తీసుకొని తెలియకుండా మనోళ్ళే ఇబ్బంది పడుతున్నారు. దాన్ని అరికట్టండి అని చెప్పి నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనం ఏం చేయలేకపోతాం చెప్పండి. గత నక్సలైట్ ఉద్యమాలు చేసిండ్రు, చాలామంది పోరాటం మనోళ్ళు చేసిండ్రు. కానీ మన జాతి కోసం మనం చేద్దాం, అది కాదు. మనం ఆయుధం పడదాం. ఏ ఆయుధం అంటే ఓటు ఆయుధం పడదాం. మీరు తయారు కాండి. మేము పాలమూరులో ఉన్న ఓటు చైతన్య ఉద్యమం చేసినాం. ఇంకా చాలా మటుకు చేయాల్సిన అవసరం ఉన్నది. మనం అందరం కూడా తయారు కావాలి. మీకు అందరి దగ్గరకు వస్తా. నేను ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బందులో ఉన్నా కాబట్టి ఎక్కడికి రాలేకపోయినా ఇప్పుడు అందరినీ కలుపుకొని మీ అందరితోని ప్రభుత్వ భూముల పరిరక్షణ మీద మీతో చర్చ పెట్టి అది ముఖ్యమైంది. కాబట్టి అందరం కూడా ఈ ప్రభుత్వ భూముల మీద పనిచేయాల్సిన బాధ్యత. గ్రామాల ఘోరంగా ఉన్నది పరిస్థితి ఇప్పుడు చూస్తే. మరి ఆ భూములన్నీ కబ్జాలో ఉన్నాయి కాబట్టి మాదిగలు ముందు మేల్కోవాలి, మాదిగ మేధావులు కలిసి రావాలి.